చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపల నుండి ఆయనే రక్షించెను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువను అనే మాట మనకి బైబిల్లో కనబడుతుంది. క్లియరా? మీరు బాగా ఆలోచన చేస్తే ఈ మాట యేసుక్రీస్తు పుట్టిన తరువాత చెప్పబడిందా, పుట్టక ముందు చెప్పబడిందా? పుట్టిన తరువాత చెప్పబడిందా, పుట్టక ముందు చెప్పబడిందా? పుట్టక ముందు చెప్పబడింది. అంటే యేసుక్రీస్తు పుట్టక ముందే దేవుని దూత మరి యేసుక్రీస్తు యొక్క తల్లి యొద్దకు తండ్రి యొద్దకు వచ్చి కొన్ని విషయాలు మనకు బైబిల్లో మాట్లాడినట్లుగా మనందరికీ తెలిసింది. పుట్టక ముందే జరగబోయే సంగతులు. ఈ లోకంలో చాలామంది పుట్టిన తరువాత కొంతమంది గొప్పవారుగా మారుతారు. పుట్టిన తరువాత ఎప్పుడంటే అండి, పుట్టిన తరువాత ఈ లోకంలో చాలామంది గొప్పవాళ్ళు అవుతారు అన్నమాట. వారిలో కొంతమంది ఆ ఊరికి, ఏదో ఒక ఊరికి, గ్రామానికి ఉపయోగపడే వ్యక్తిగా ఉండొచ్చు. ఇంకా కొంతమంది ఆ జాతికి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక జాతికి, మన భాషలో చెప్పాలంటే ఒక కులానికి, కులం కోసం పోరాటం చేసి కుల నాయకుడిగా పేరు పొంది ఆ కులం కోసం అవసరమైతే ప్రాణాలు కూడా ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగ ప్రాంతం కోసం పోరాటం చేసి ప్రాణం ఇచ్చిన వాళ్ళు, గొప్పవారిగా పేరుగాంచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేశం కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళు, గొప్ప వాళ్ళకి కీర్తించబడిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఉదాహరణకి మహాత్మా గాంధీ గురించి మనం మాట్లాడితే ఆయన ఏమని పిలుస్తారంటండి? జాతి పిత అని పిలుస్తారు. ఎందుకంటే భారతదేశం స్వాతంత్రం కోసం ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు చేసి చివరికి దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయ్యారు కాబట్టి. ఇంకా అల్లూరు సీతారామరాజు, అంబేద్కర్, ఇలాంటి గొప్ప గొప్ప వారందరి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. దక్షిణాఫ్రికాలో ఒక వ్యక్తి ఉన్నాడండి, నెల్సన్ మండేలా. ఆయన అక్కడ ఒక వివక్ష ఉండేది దక్షిణాఫ్రికాలో, నల్ల జాతీయుల మీద ఒక వివక్ష ఉండేది. సో ఆ నల్ల జాతీయుల్లో పుట్టినటువంటి వ్యక్తి నెల్సన్ మండేలా కూడా ఆ వివక్ష మీద వ్యతిరేకంగా పోరాటం చేసి నల్ల జాతీయుల కోసం, వారి గౌరవం కోసం, ఆ దేశంలో వారి యొక్క రక్షణ కోసం చాలా పోరాటాలు చేసి గొప్ప నాయకుడిగా పేరుగాంచాడు. తర్వాత ఆ దేశానికి అధ్యక్షుడిగా కూడా అతను తయారయ్యాడు. నోబెల్ శాంతి బహుమతి కూడా అతను పొందుకున్నాడు. ఈ మాటలు ఎందుకు చెప్తానంటే, ఇంతమంది భూమి మీద పుట్టినా సరే కొంతమంది మాత్రమే గొప్పవాళ్ళు అయ్యారు. కొంతమంది పుట్టిన తర్వాత గొప్పవాళ్ళు అయ్యారు, కానీ పుట్టక ముందు వాళ్ళు ఎవరు అనేది ఎవరికి కూడా తెలియదు. అంబేద్కర్ తల్లికి కూడా నా కొడుకు పుడతాడు, అతను అంబేద్కర్ పేరు ఉంటుంది, అతను భారతదేశంలో గొప్ప వ్యక్తిగా, దేశంలో రాజ్యాంగం తయారు చేసే వ్యక్తిగా మారుతాడని ఆమెకు కూడా బహుశా తెలియదు. మహాత్మా గాంధీ తల్లికి కూడా నా కడుపున ఇలాంటి వ్యక్తి పుడతాడనే విషయం ఆమెకు కూడా తెలియదు. ఇలా చాలామంది పుట్టిన తర్వాత కొంతమంది కొన్ని విషయాల్లో గొప్పవాళ్ళు అయ్యొచ్చు. అందులో కూడా రకరకాలుగా ప్రాంతాలు బట్టి, జాతులు బట్టి గొప్పవాళ్ళు. కానీ పుట్టక ముందే ఒక వ్యక్తి ఏ పని చేస్తాడు, ఒక పని కోసం ఒక ప్రణాళిక మీద పుడతాడు అనే విషయము ప్రపంచంలో ఎక్కడ కూడా మనకి కనపడదు. పుట్టక ముందే ఇతను ఇలాంటి పని చేయడం కోసం నిర్ణయించబడి భూమి మీద ఒక అవతారం ఎత్తుతున్నాడు, ఒక జన్మ ఎత్తుతున్నాడు అనే విషయము ఏ తల్లికి, ఏ మానవునికి కూడా భూమి మీద తెలియదు. కానీ బైబిల్లో అలాంటి వ్యక్తులు మనకి నలుగురు కనిపిస్తారు. పుట్టిన తర్వాత గొప్ప వాళ్ళు అవ్వడం కాదు, పుట్టిన తర్వాత ఒక పని కోసం పుట్టడం కాదు, కానీ పుట్టక ముందే ఒక ప్రత్యేకమైన పని మీద, ఒక ప్రణాళికతో దేవుడు వారి గురించి మాట్లాడి, ఇదిగో నేను ఈ పని మీద నేను నిన్ను భూమి మీదకి పంపిస్తున్నాను అని చెప్పిన వ్యక్తులు నలుగురు మనకి ప్రత్యక్షంగా కనిపిస్తారు. అందులో ఒకరు ఎవరంటే మోషే కనబడతారు మనకి. మోషే, బహుశా మోషే గురించి దేవుడు ముందుగా చెప్పినట్టుగా బైబిల్లో మనకు కనబడకపోవచ్చు, కానీ ఒక ప్రణాళికతో పంపబడిన వ్యక్తి ఎవరంటే మోషే. మోషే ఒక ప్రణాళికతో దేవుడు భూమి మీదకి పంపించాడు కాబట్టి, ఆ ప్రణాళిక దేవునితో పాటు దేవునికి శత్రువైనటువంటి సాతాను కూడా బాగా తెలుసు కాబట్టి, ఆయన పుట్టిన వెంటనే అతను ఏం చేయాలనుకుంది? సాతాను చంపేయాలి. ఏంటి ఆ ప్రణాళిక అంటే, ఐగిప్తులో బానిసలుగా ఉన్నటువంటి లక్షల మంది ఇశ్రాయేలు జనాంగాన్ని, దేవుని బిడ్డలు అని పిలువబడుతున్నటువంటి ప్రజలను రక్షించాలి అనే ప్రణాళిక ఎవరి మీద ఉంది? మోషే మీద ఉంది. ఈ ప్రణాళిక సాతాను కూడా బాగా తెలుసు. అందుకే అతను పుట్టినప్పుడు మరి ఆ జనాంగంలో, ఆ జాతిలో మగపిల్లలందరినీ చంపించేయాలని చెప్పేసి మరి ఒక సాతాను దురాత్మ ఆ రాజు యొక్క మనసులో ప్రవేశించి ఒక ఆజ్ఞ కూడా చెప్పినట్టుగా మన బైబిల్లో
కనబడుతుంది. మోషే పెరిగి పెద్దవాడైన తర్వాత ఎంతమందిని రక్షించాడంటండి? బైబిల్‌లో 6,00,000 కాల్బలం అని ఉంది. వీరులు, యుద్ధ వీరులు 6,00,000 అంట పురుషులు. ఇంకా స్త్రీలు పిల్లలతో కలిపి చాలా మంది సైంటిస్టులు, కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ చెప్పే మాట ఏంటంటే దాదాపు 20,00,000 పైనే జనం ఉన్నారండి ఇశ్రాయేలీయులు. అంటే 20,00,000 మంది ఇశ్రాయేలుల్ని విడిపించడానికి, రక్షించడానికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఎవరంటండి? మోషే. అందుకే ఆ మోషే పుడితే గనక, మోషే పెద్దవాడైతే గనక ఖచ్చితంగా ఇతను చాలా గొప్పవాడు అవుతాడు, నా చేతిలో బందీగా ఉన్నటువంటి ఇశ్రాయేలుని రక్షిస్తాడని చెప్పేసి మరి దురాత్మ అతన్ని చంపాలని ప్రణాళిక వేసింది. కానీ దేవుడు అతన్ని తప్పించి వాడుకున్నాడు. చూసారా? పుట్టిన తరువాత కాదు, పుట్టక ముందే, మోసే పుట్టిన వెంటనే చంపించేయాలనుకుందంట అండి దురాత్మ. ఎందుకంటే అతని ప్రణాళిక, అతని మీద ఉన్న ప్రణాళిక ఎవరికి బాగా తెలిసింది? సాతాను కూడా తెలిసింది. ఇతను మొదటి వ్యక్తి, పుట్టక ముందే ఒక ప్రణాళికతో పుట్టిన వ్యక్తి. రెండో వ్యక్తి ఎవరంటే మనకు బైబిల్లో చూస్తే కనుక సంసోను కనబడతాడు. ఎవరంటే అండి? సంసోను కూడా ఒక ప్రణాళికతో పుట్టినట్టుగా మనకు బైబిల్లో చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఇశ్రాయేలీలు కొన్ని విషయాల్లో దేవునికి అవిధేయులుగా మారినప్పుడు ఫిలిష్తీయుల చేతికి దేవుడు వారిని అప్పగించాడు. దాదాపు మీరు అక్కడ చూస్తే 40 సంవత్సరాల పాటు ఫిలిష్తీయులు వారిని బాధించేవారంట. అప్పుడు మరలా ఇశ్రాయేలీలు మరలా పశ్చాత్తాపం పొంది దేవుని వైపు తిరిగి, ప్రభా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని రక్షించని ప్రార్థించినప్పుడు వారి జాతిలో నుండి దేవుడు ఒక వ్యక్తిని పుట్టించాడు. ఆయన పేరేంటంట? సంసోను, మనోహ యొక్క కుమారుడు అనమాట. అతన్ని కూడా దేవుడు చెప్పాడు, ఇదిగో నీ గర్భంలో ఒక కుమారుడు పుట్టబోతా ఉన్నాడు, అతనికి తలకి ఏం చేయకూడదంటండి? మంగళకత్తి వాడకూడదు, అతను నాజీరు చేయబడిన వ్యక్తి, అతను చేత ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులందరినీ నేను రక్షిస్తాను. ఎవరి చేత అండి? చూసారా, మనం ఎప్పుడు ఆలోచన చేయం. పుట్టక ముందే ప్రణాళిక. భూమి మీద ఎవరికి ఇలా ఉండదండి, బైబిల్లో మాత్రమే మనకి ఈ విషయాలు కనబడతాయి. పుట్టక ముందే ప్రణాళిక. అలాగే దాదాపు మరి 40 సంవత్సరాల పాటు ఫిలిష్తీయుల చేతుల్లో అనేక రకాలుగా హింసలు, బాధలు పడినటువంటి వ్యక్తులను, ఇశ్రాయేలుని విడిపించడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడంటండి? సంసోన్ని వాడుకున్నాడు. మూడో వ్యక్తి ఎవరంటే బాప్తిస్మం ఇచ్చు యోహాన్. ఇతను కూడా చూడండి, మన బైబిల్లో చెక్ చేయండి. పుట్టక ముందే అతను ఏ పని చేస్తాడో, ఏ ఉద్దేశంతో పుట్టబోతా ఉన్నాడో అనే విషయం కూడా బైబిల్లో స్పష్టంగా చెప్పబడింది. యోహాను పుట్టబోతా ఉన్నాడు. అతను దేవునికి ముందు ఆయన మార్గాన్ని ఏం చేస్తాడంటండి? సరళము చేస్తాడు. దేవుని దూతగా పంపబడుతూ ఉన్నాడంట. అనేక మందిని, అవిధేయులను ఎవరి వైపు తిప్పుతాడంటే అతను దేవుని వైపు త్రిప్పుతాడంట. అతను ఏలియా యొక్క ఆత్మతో పుట్టాడంటండి. ఏలియా యొక్క ఆత్మతో పుట్టాడు. ఆయన ఏలియా వలె భూమి మీద జీవిస్తూ ఉంటాడు. అనేక మంది అవిధేయులను, దేవుడు తెలియని వారికి దేవుని గురించి మాట్లాడి, దేవుని గురించి సువార్త చెప్పి వారందరినీ కూడా ఎవరి వైపు తిప్పుతాడు? దేని వాక్యం చెప్తా ఉంది? యేసుక్రీస్తు వైపు తిప్పుతాడని దేని వాక్యం చెప్తా ఉంది. ఇలా మూడో వ్యక్తి ఎవరంటే అండి? బాప్తిస్మం ఇచ్చు యోహాన్. ప్రియులారా, ఇలా మనం మోషే గురించి మనం చూసాము. మోషే ఒక ప్రణాళికతో భూమి మీద పుట్టాడు. ఆ ప్రణాళికను సక్సెస్ఫుల్గా మోషే పూర్తి చేశాడు. దాదాపుగా 20,00,000 మంది ఇశ్రాయేలుని విడిపించి, రక్షించి దేవుని బలము చేత బయటికి నడిపించాడు. రెండోది సంసోను మనం చూసాం. సంసోను కూడా ఫిలిష్తీయుల సైన్యము, దేశము వణిగిపోయేదంటండి ఒకే ఒక వ్యక్తి గురించి. సంసోను బలం చూసి ఫిలిష్తీయులు సైన్యమే వణిగిపోయేదంటండి. 1000 మందికి పైగా గాడిద ఎముకతో చంపినటువంటి గొప్ప బలాఢ్యుడు సంసోను. ఆ బలం ఎక్కడి నుండి వచ్చిందండి సంసోనికి? దేవుడే ఇచ్చాడు. మూడో వ్యక్తిని మనం చూస్తే బాప్తిస్మం ఇచ్చు యోహాను. అతను అనేక మందికి బాప్తిస్మం ఇచ్చాడు. అనేక మందిని దేని వైపు తిప్పాడు. అనేక మందికి ముక్కు సూటితో కూడినటువంటి మాటలు మాట్లాడాడు. దేవుడికి వ్యతిరేకంగా జీవించే వారందరిని గద్దించాడు తన వాక్కు ద్వారా. ఇదిగో దేవునికి ముందుగా పంపబడిన వ్యక్తి అనే పని ఏదైతే అప్పచెప్పాడో దేవుడు, ఆ పనిని సక్సెస్ఫుల్గా అతను పూర్తి చేసి అతను కూడా భూమి మీద చనిపోయినట్టుగా మనకి కనిపిస్తుంది. ఇకపోతే అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి, ఈ మొదటి ముగ్గురు వ్యక్తులు కూడా చేయలేని కొన్ని కార్యాలు, ఈ మొదటి ముగ్గురు వ్యక్తులు కూడా జయించలేని కొన్ని విషయాల్ని జయించి పూర్తి చేయడానికి పంపబడిన మరో వ్యక్తి ఎవరంటే ఆయనే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన ఎవరంటే అండి? యేసుక్రీస్తు. ఆయన గురించి చెప్పబడిన మాటే మన ఇక్కడ మత్తయి సువార్తలో చూసాము. తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును. దేంట్లో నుంచి రక్షిస్తాడంటే అండి?
పాపాల నుండి. భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి కూడా ఎదుటి వ్యక్తిని పాపం నుండి విడిపించలేకపోయాడు. ఏ వ్యక్తి కూడా ఎదుటి వ్యక్తికి మోక్షని లోకంలో ప్రసాదించలేకపోయాడు. ఎందుకు ఇవ్వలేకపోయాడంటే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పాపే. బైబిల్ చెప్తా ఉంది, ప్రతి వ్యక్తి కూడా పాపే. కొంతమంది తెలిసి పాపాలు చేస్తే, కొంతమంది తెలియక పాపాలు చేస్తారు. మన ఆలోచనలు, మన మాటలు, మన తలంపులు ఒక్కొక్కసారి మన కంట్రోల్లో ఉండవు. మనకు తెలియకుండానే మనలో స్వార్థం వస్తూ ఉంటుంది. మనకు తెలియకుండానే మనలో చెడు ఉంటుంది. మనకు తెలియకుండానే మనలో ద్వేషం, పగ పుడతా ఉంటుంది. కానీ దేవుడు మాత్రమే పరిశుద్ధుడిగా భూమి మీద చెప్పబడ్డాడు. తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే, ఒక వ్యక్తిని పాపం నుండి రక్షించాలి అంటే ఖచ్చితంగా అతను పాపి కాకుండా ఉండాలి. ఆ వ్యక్తి కూడా అందరిలాగానే పాపంలో పుడితే, అందరిలాగానే పాపంలోనే జీవిస్తే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని పాపంలో నుంచి రక్షించలేడు. అందుకే దేవుడు ఒక ప్రణాళికతో ఆయన భూమి మీదకి పంపించాడు. కన్యక గర్భాన్ని పుట్టాడు. ఒక తల్లిదండ్రుల ద్వారా వివాహం చేయబడిన తరువాత తల్లిదండ్రుల ద్వారా వారి శరీర కలయిక ద్వారా పుట్టిన వ్యక్తి కాదు ఆయన. ఆయన కన్యక గర్భంలో ఈ లోకానికి వచ్చాడు. వచ్చి తనకి ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పనిని సక్సెస్ఫుల్గా పూర్తి చేశాడు. ఒకసారి చూడండి, మోసే ఒక పని అప్పచెప్పిన, మోసే వారందరూ విడిపించినా రక్షించిన, చివరికి మోసే కూడా ఆ దేశానికి చేరకుండానే చనిపోయాడు. చిన్న పొరపాట్లు మోసేలో మనం చూస్తూ ఉంటాం. తర్వాత సంసోను కూడా దేవుడు ఫిలిష్తీయులందరూ విడిపించడానికి నిన్ను ప్రత్యేకించి అభిషేకించి నేను పంపాను అని సంసోను దేవుడు పంపించినా సరే, ఆ సంసోను కూడా మానవుడే కాబట్టి తను కూడా స్త్రీ వ్యామోహంలో పడిపోయి కొన్ని విషయాల్లో పాపం చేసి చివరికి తన ప్రాణాన్ని కోల్పోయాడు. శత్రువుల చేతిలో చివరికి తన యొక్క చూపును కూడా కోల్పోయాడు. తర్వాత యోహాను, దేవుడు యోహానుని పంపించాడు. యోహాను అనేక విషయాలు బోధించాడు, అనేక అద్భుతాలు చేశాడు, అనేక మందికి సువార్త ప్రకటించాడు, చాలా మందికి బాప్తిజం ఇచ్చాడు. కానీ చివరికి తను కూడా కొంతమంది వ్యక్తుల చేతిలో తన ప్రాణాన్ని ఆయన కోల్పోయాడు. కానీ మొట్టమొదటిసారిగా ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఆ పనిని పూర్తి చేయడంలో కొన్ని విషయాల్లో పొరపాట్లు చేశారు, కొన్ని పాపాలు చేశారు, వారు ప్రాణాలు కోల్పోయారు. కానీ నాలుగో వ్యక్తి వీరందరికంటే చాలా ప్రత్యేకమైన వ్యక్తి, ఆయన దేవుడిగా పేరుగాంచాడు. వీరందరూ మానవులు, కానీ యేసు మాత్రం దేవుడయ్యాడు. ఆయన ఈ లోకానికి పుట్టాడు, పాపం లేకుండా పుట్టాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, 33.5 సంవత్సరాల పాటు గొప్ప వ్యక్తిగా పేరుగాంచాడు, అనేక అద్భుతాలు, స్వస్థతలు, గొప్ప కార్యాలు చేశాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, దురాత్మను విడిపించాడు. అంతేకాకుండా ఎవరికి సాధ్యపడిన రీతిలో మరణాన్ని జయించి తిరిగి లేచాడు. కాబట్టి ఇలా బైబిల్లో మనకి భూమి మీద ఏ వ్యక్తి కూడా పుట్టకముందు గొప్పవాడు కాదేమో కానీ పుట్టకముందే గొప్పవాడిగా కీర్తించబడి, పుట్టకముందే ప్రణాళికతో పుట్టింపబడి, పుట్టకముందే దేవుని చేత ఆ వ్యక్తి చరిత్ర మనుషులకు తెలియజేయబడి పుట్టిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారంటే మొత్తం 4. ఈ 4లో చాలా గొప్ప వ్యక్తి, ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన దేవుడిగా పేరుగాంచాడు, రక్షకుడిగా పేరుగాంచాడు, పరిశుద్ధుడిగా పేరుగాంచాడు, మృత్యుంజయుడిగా పేరుగాంచాడు. చివరికి ఆయన మరలా 2వ రాకడలో ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చి మనుషులందరికీ తీర్పు తీర్చబోతా ఉన్నాడు. అదే రీతిగా ఎవరైతే నిజమైన దేవుని తెలుసుకుని పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తారో వారందరికీ రక్షణ ఇచ్చే మోక్షాన్ని ఆయన ప్రసాదించబోతున్నారు. కాబట్టి యేసు నామంలో శక్తి ఉన్నది, ఆయన పేరులో రక్షణ ఉన్నది. కాబట్టి ఆయన నామాన్ని తెలుసుకొని ఆయన విశ్వాసం ఉంచినప్పుడు మనం రక్షించబడతాము, మన పాపంలన్నీ కొట్టివేయబడతాయి, ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధులుగా మార్చబడతాము, తీర్పులోనికి రాకుండా మనం జీవంలోనికి మనం